బాపట్ల పట్టణంలోని క్షీర భావన్నారాయణ స్వామివారి దేవాలయం బాపట్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగసన నరేంద్ర వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచార వాహనానికి పూజలు చేయించారు. అనంతరం ఎన్నికల శంఖారావాన్ని వేగేసన నరేంద్ర వర్మ పూరించారు. భావదేవుని ఆశీస్సులతో ఎన్నికల శంఖారావం పూరించానని, అంతా శుభమే జరుగుతుందని నరేంద్ర వర్మ ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల అభివృద్ధే లక్ష్యంగా అవినీతి లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనకి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని నరేంద్ర వర్మ కోరారు. గెలిపించాలి అని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నా. బాపట్ల కోసం, బాపట్ల ప్రగతి కోసం, బంగారు బాపట్ల కోసం నేను వేసే ప్రతి అడుగు నిజాయితీగా వేస్తానని, ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తానని, అవినీతి లేని పాలన అందిస్తానని ఆ భావన్నారాయణ స్వామి గుడి ప్రాంగణంలో అశేష ప్రజల మధ్య, ఇటు జన సైనికులు అటు బీజేపీ శ్రేణుల మధ్య నేను హామీ ఇస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నా. మంచి బాపట్ల కోసం, బాపట్ల ప్రగతి కోసం, బాపట్ల అభివృద్ధి కోసం, బాపట్ల సంరక్షణ కోసం, బాపట్ల సమృద్ధి కోసం, పేద ప్రజల జీవితాలు బాగుపడే విధంగా పనిచేయటం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో రేపు రాబోయే విజయంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని మనసారా ప్రజల్ని, పార్టీల వివిధ పార్టీల శ్రేణుల్ని నేను ఆహ్వానిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను.